సీఎం చంద్రబాబు నాయుడు ప్రతి కుటుంబానికి భరోసా కల్పిస్తున్నారని ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా కావలిలో సీఎం సహానిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. సీఎం చంద్రబాబు లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందించారు. వివిధ అనారోగ్య సమస్యలతో హాస్పిటల్లో చికిత్స పొందుతున్న 15 మందికి 26,89,866 రూపాయలు విలువగల చెక్కులను అందజేశారు. ప్రతి ఇంటికి పెద్ద దిక్కుగా సీఎం అండగా నిలబడతారని కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి అన్నారు. నియోజకవర్గంలో ఇప్పటి వరకు 87 మందికి గాను 74,60,477 రూపాయలు విలువగల చెక్కులను అందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. నారా చంద్రబాబు నాయుడు యొక్క నాయకత్వంలో మా యువ నాయకులు శ్రీ నారా లోకేష్ బాబు సూచనలతో ఈరోజు కావలి నియోజకవర్గం అభివృద్ధి పథంలో నడుస్తుంది అని చెప్పడానికి మేమంతా కూడా కావలి తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఈ సందర్భంగా మొట్టమొదటి అంశంగా దాదాపు మేము 5 నెలల కాలం పూర్తయితే ఈ 5 నెలల కాలం నుంచి కూడా పేద బడుగు బలహీన వర్గాల యొక్క ఆరోగ్యాన్ని పరిరక్షించేందుకు భాగంగా ఆరోగ్యంగా బాగలేక హాస్పిటల్కి వెళ్ళి ఆరోగ్యశ్రీ వర్తించగా వివిధ రకాలైనటువంటి ఆపరేషన్లు చేయించుకున్నటువంటి వాళ్ళకి మెడికల్ బిల్లు ఎంతో కొంత రియంబర్స్ ఇవ్వాలి. వాళ్ళందరికీ కూడా ఏదో విధంగా కొంత సహాయం చేయాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చేయూత ఇవ్వాలని ఈరోజు సీఎంఆర్ఎఫ్ కింద ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఈ రోజున ఒకరికి ఎల్సీ 15 మందికి ఈ రోజున 26,89,000 రూపాయలను ఈరోజు ఇస్తున్నాం. అంటే సరాసరి 15 మందికి ఒక్కొక్కరికి యావరేజ్ మీద 1,80,00,000 రూపాయల దాకా 1,80,000 రూపాయల దాకా ఈరోజు లబ్ధి చేకూరుతుంది. ఓకే సార్.